హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మటన్ కాజు ఫ్రై. ఈ రెసిపీని సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1 కిలో బోన్లెస్ మటన్ తీసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కొద్దిగా పసుపు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల ఉప్పు, 3 స్పూన్ల కారం వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ జీరా పౌడర్, 2 స్పూన్స్ ధనియా పౌడర్ వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ఈ ఫ్రైకి ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక 3 లేదా 4 పచ్చిమిర్చిని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ మొత్తం వేసుకోవాలి. మొత్తం వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఆ మటన్లో నుంచి కొద్దిగా వాటర్ బయటకు వస్తుంది. అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి సిమ్లో ఉడికించాలి. మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. హైలో పెడితే అడుగంటుతుంది. కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మటన్లో నుంచి వచ్చే నీరు మొత్తం ఇంకిపోవాలి. అలా మటన్లో నుంచి వచ్చిన నీరు మొత్తం ఎగిరి నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. నూనె పైకి అలా నురగలా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల 1 వీక్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టనవసరం లేకుండా బయట నిల్వ ఉంటుంది. అలా మటన్లో నుంచి నీరు మొత్తం ఇంకి నూనె పైకి తేలిన తర్వాత వేయించి పెట్టుకున్న జీడిపప్పుని యాడ్ చేసుకోవాలి. జీడిపప్పుని యాడ్ చేసుకుని మొత్తం కలుపుకోవాలి. కలుపుకుంటూ ఇంకొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఆచి మటన్ మసాలా పౌడర్ని 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని అలా తెల్ల నురగ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఈజీగా తయారు చేసుకునే మటన్ ఫ్రై రెడీ. చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.